పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని 2A బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి ఏం చేశారని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ప్రశ్నిస్తే సినిమా డైలాగ్స్ కొడుతున్నారని మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, సినిమా డైలాగ్స్ కొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని, నటనలో మీరిద్దరూ అన్నదమ్ములే, జమినీ గణేశన్ కమల్ హాసన్ ను మురిపిస్తారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు ₹1 కోటి, కాంట్రాక్టు కార్మికులకు 25 లక్షల నుండి 50 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన, సురక్షిత మంచినీటిని అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గం చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కార్మికులు ఎవరైతే నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్లాడే పరిస్థితి ఉంటుండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కలేని విధంగా ₹1 కోటి ప్రమాదం జరిగితే ఇచ్చినటువంటి ఘటన కాంగ్రెస్ పార్టీది. కాంట్రాక్ట్ కార్మికుడు ₹50 లక్షల ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నాం. మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా 6 నిమిషాలు కష్టపడతా ఉన్నాం. సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తా ఉన్నాం. ఇలా కార్మికుడికి మంచి నీళ్ళు లేని పరిస్థితి. ఈ రోజు మేము వచ్చిన మాట ఇస్తా ఉన్నాం. ఎన్నికలైన నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధమైన గంగా నీరు వస్తుంది. దానికి చెప్పిన ఎస్టీపీలు 100 కోట్లతో పాటు 22 కోట్లతో మొన్ననే ప్రారంభమైంది. పని చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకుని ప్రభుత్వంకు చూపించినా నిమ్మకు నీరెత్తినట్టున్నా మీరు మంత్రిగా ఉండి కూడా ఏం చేయాలని మీరు ఏ రకంగా ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ నేను అడిగితే సినిమా డైలాగులు ఆపండి ఎమ్మెల్యే గారు అన్నారు. అన్నా ఈశ్వరన్న గారు మీరంటే గౌరవం. సినిమా డైలాగులు చేసేది మీ తమ్ముడు కమల్ హాసన్ కంటే ఎక్కువ నటించి ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎల్ ని వివేక్ వెంకట స్వామి గారు తీసుకొస్తే దాంట్లో కూలి పని చేయడానికి మన బిడ్డలకు కార్మికులకు నౌకర్లు ఇప్పిస్తామని 15 లక్షలు తీసుకొని నౌకర్లు లేకుంటే మన బిడ్డలు చనిపోయినప్పుడు మీరు మంత్రిగా నోరు మూసుకొని ఎందుకున్నారో నేను మళ్ళీ అడుగుతున్నా. మీకు ఎక్కడ కనబడలేదా? ఇక్కడ బిడ్డలు చనిపోతా ఉంటాయని అడుగుతున్నా. ఇలా 6 బిడ్డలు కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలై చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదన్నా లాభం, మానవత దృక్పథంగా ఇవ్వాల్సినటువంటి న్యాయపరంగా చేయాల్సినటువంటి డబ్బులు రావాలంటే కూరగాయలు కూర్చున్నట్టుగా అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా సంఘాలన్నీ కూర్చొని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 20-30 లక్షలు అనుకుంటే వేలం పాట వాడినారు. ఆ రోజు మీరు మంత్రిగా ఏం చేసినారు అని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ప్రతి 10 ఇండ్లకు ఒకరు పెరాలసిస్ పేషెంట్ అయ్యి బీపీ వచ్చి రోగం వచ్చి పడిపోతా ఉంటే ఇక్కడ లేవని చూసి దుమ్ము ఇలా వేస్తా ఉంటే ఈ ప్రాంతాన్ని సరి చేయకుండా ఉండకుండా ఈ 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో అని అడుగుతున్నా. ఇది అడిగితే మేము నటిస్తున్నామా? సినిమా డైలాగ్ కొడుతున్నామా? మేం నటులం కాదు, మీరు మహానటులు. మీరు జమినీ గణేష్, మీ తమ్ముడు కమల్ హాసన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసిన చరిత్ర మీది. మీకు ఏ రకమైన ఓటు అడిగే హక్కు లేదు అని చెప్తున్నా. ఇలా సింగరేణి కార్మికుడి పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం. ఇలా సిఐటియు కావచ్చు, ఏఐటిసి కావచ్చు, కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ రాజకీయ ఖచ్చితంగా ఇండియా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో దివంగత నాయకుడు 20 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ సింగరేణిని కాపాడి, ఈ సింగరేణి కార్మికుడి కడుపు నింపడానికి దీన్ని కాపాడి 600 కోట్లు ఇచ్చి కాపాడిన వెంకట స్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడు PF ESI ఇప్పించిన వెంకట స్వామిని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ప్రతి రిటైర్ అయిన కార్మికుడికి పెన్షన్ తెప్పించిన కాంగ్రెస్ పార్టీ వెంకట స్వామి గారిని గుర్తించుకోవాలి. RFCL తెచ్చిన ఆయన కొడుకును గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ మనమేడో ఈ రోజు ఒక యువకుడిగా 500 మందికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఈ ప్రాంతానికి సేవ చేయాలని వస్తే ఆయనకు ఓటేసి గెలిపించుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఇలా సంసిద్ధులైనారు. ఇలా కార్మికులందరూ కూడా ఇలా సిద్ధమే కావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా.